హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన వీడియోలో క్రిటికల్ గ్రోత్ పీరియడ్ ఆఫ్ ది వాటర్ సప్లై గురించి చూద్దాం. ఓకేనా, ఏ ఏ మొక్కల్లో ఇటువంటి స్టేజెస్లో ఓకేనా వాటర్ స్ట్రెస్ అనేది ఏర్పడడం జరుగుతుంది, ఏ సమయంలో మనకి క్రాప్కి వాటర్ అనేది అందించుకున్నట్టయితే దాని యొక్క ఈల్డ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది, అటువంటి పీరియడ్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూద్దాం, రైస్ క్రాప్ చూద్దాం. రైస్ క్రాప్లో కానీ చూసుకుంటే క్రిటికల్ పీరియడ్ అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రీమార్డియల్ డెవలప్మెంట్ స్టేజ్ ఒకటి, హెడ్డింగ్ స్టేజ్ ఒకటి, ఫ్లవరింగ్ స్టేజ్ని మనం క్రిటికల్ గ్రోత్ పీరియడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ స్టేజెస్లో మనం తప్పనిసరిగా నీరు అనేది ఫీల్డ్కి అందించాల్సి ఉంటుంది, లేకపోయినట్టయితే ఈల్డ్ అనేది వీలైనంత కూడా తగ్గిపోయడానికి అవకాశాలు అనేవి కనిపించడం జరుగుతుంది అనమాట. ఇంకా సోర్గం క్రాప్ చూద్దాం. సోర్గం క్రాప్లో కానీ చూసినట్టయితే బూటింగ్ స్టేజ్ ఒకటి, బ్లూమింగ్ స్టేజ్, మిల్కీ అండ్ డఫ్ స్టేజెస్ అనేవి క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ క్రాప్ రాగి అని చూసుకుంటే ప్రీమార్డియల్ ఇనిషియేషన్ స్టేజ్ ఒకటి, ఫ్లవరింగ్ స్టేజ్ ఒకటి ఇంపార్టెంట్ స్టేజెస్ కింద మనం చెప్తాం. ఇటువంటి స్టేజెస్లో వాటర్ కానీ స్ట్రెస్ కానీ గురైంది అనేటైతే ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా పంట యొక్క దిగుబడిని తగ్గిపోయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్టు మైజ్ కానీ చూసినట్టయితే టాజిలింగ్ మరియు సిల్కింగ్ మరియు పాలినేషన్ స్టేజెస్ అని చెప్పి అంటాం. ఈ టాజిలింగ్ మరియు సిల్కింగ్ అని చూసుకుంటే ఇవి మీ ఫ్లవరింగ్ స్టేజ్ అని చెప్పి అంటాం. మేజర్గా చూసినట్టే మేల్ ఫ్లవర్ పార్ట్స్ మనకి టాజిల్స్ అన్ని, ఫీమేల్ ఫ్లవర్ పార్ట్స్ మనకి కాబు లేదంటే ఈ సిల్క్ అని చెప్పి కూడా చెప్తుంటాం అనమాట. ఇటువంటి స్టేజెస్లో నీరుని తప్పనిసరిగా మనకు అవసరం అవడం జరుగుతుంది, మరియు పాలినేషన్ సమయంలో కూడా నీరుని తప్పనిసరిగా అవసరం అవుతుంది, లేకపోయినట్టయితే పంట యొక్క దిగుబడిని తగ్గిపోవడానికి చాలా వరకు అవకాశాలు అనమాట. నెక్స్ట్ బాజరా చూద్దాం. బాజరాలో కానీ చూసినట్టే హెడ్డింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజెస్ అనేవి క్రిటికల్ స్టేజెస్ అని చెప్పి అంటాం. ఇంకా వీట్ అంటే గోధుమ పంటలో చూసుకుంటే క్రౌన్ రూట్ ఇనిషియేషన్ ఓకేనా, మరియు షూటింగ్ ఒకటి, తర్వాత ఇయరింగ్ ఒకటి, కంకి ఏర్పడే దేశాలు కూడా మనకి థామ్సన్ దేశాలు అని చెప్పుకుంటాం. ఇంకా గ్రౌండ్ నట్ క్రాప్ చూద్దాం. ఈ గ్రౌండ్ నట్ క్రాప్లో చూసినట్టే ఫ్లవరింగ్ ఓకేనా, పుష్పించే దశ అని చెప్పి అంటాం. తర్వాత పెగ్ పెనిట్రేషన్ అండ్ పాడ్ డెవలప్మెంట్, పెగ్స్ అన్ని మనకి ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది అనమాట. దావే మనకి కాయల కింద ఏర్పడడం జరుగుతుంది, ఓడలు ఏర్పరచడం, తర్వాత వెంటనే కాయలు ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఇక పెగ్ పెనిట్రేషన్ మరియు పాడ్ డెవలప్మెంట్ స్టేజెస్లో కూడా మనకు తప్పనిసరి నీరు అనేది అవసరం అవ్వడం జరుగుతుంది అనమాట, లేకపోయినట్టయితే దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశాలు అనేవి మనం చూడవచ్చు. ఇంకా శసమం స్టేజ్ దాన్ని మనం జింజిలి అని కూడా చెప్పి అంటాం, నువ్వుల పంట. ఈ శసమంలో చూసినట్టే ఫ్లవరింగ్ టు మెచ్యూరిటీ ఓకేనా, మనకి పుష్పించినప్పటి నుంచి కూడా ఇంకా మెచ్యూరేషన్ అయ్యేంత వరకు కూడా, కాయలు అభివృద్ధి చెందినంత వరకు కూడా ఉండే స్టేజెస్ ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయం క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా సన్ఫ్లవర్ దాన్ని మనం పొద్దుతిరుగుడు పువ్వు అని చెప్పి అంటాం. స్టాక్ ఫార్మేషన్ ఇంకా ఫ్లవరింగ్ సీడ్ డెవలప్మెంట్ స్టేజెస్లో మనం క్రిటికల్ స్టేజెస్ కింద చెప్పి అంటాం. సాఫ్లవర్ క్రాప్లో చూసుకుంటే రోజెట్టి స్టేజ్ ఒకటి, ఫ్లవరింగ్ మరి సీడ్ డెవలప్మెంట్ స్టేజెస్ అనేవి క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సోయాబీన్ క్రాప్లో చూసినట్లయితే ఫ్లవరింగ్ అండ్ సీడ్ ఫార్మేషన్ స్టేజెస్ని క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పుకుంటాం, క్రిటికల్ క్రాప్ గ్రోత్ పీరియడ్ కింద అనమాట. ఇంకా కాటన్లో కానీ చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ అండ్ బాల్ డెవలప్మెంట్ అనమాట ఓకేనా, పుష్పించే దశ ఏదైతుందో ఆ పుష్పించే దశ మరియు కాయలు ఏర్పడే దశలో ఈ యొక్క ప్రతి పంటలో ఓకేనా క్రిటికల్ గ్రోత్ పీరియడ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా షుగర్ కేన్ క్రాప్లో చూసుకున్నట్టయితే ఫార్మేటివ్ స్టేజ్ అండ్ స్టెమ్ ఎలాంగేషన్ అనమాట ఓకేనా, గెడంది అభివృద్ధి అయ్యే సమయంలో తప్పనిసరిగా నీరు అనేది అవసరం అవడం జరుగుతుంది అనమాట. ఆ స్టేజెస్ని మనం క్రిటికల్ గ్రోత్ పీరియడ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా టొబాకోలో చూసుకున్నట్టయితే ర్యాపిడ్ గ్రోత్ అండ్ టొబాకో క్రాప్లోకి వచ్చేసరికి ర్యాపిడ్ గ్రోత్ అండ్ టాపింగ్ స్టేజెస్ అనేవి క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పంటాం. ఇంకా చిల్లీ ఓకే, మిర్చిలో కానీ చూసుకుంటే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజెస్ని క్రిటికల్ గ్రోత్ పీరియడ్ ఆఫ్ ది వాటర్ సప్లై అని చెప్పి అంటాం అనమాట. ఈ స్టేజెస్లో తప్పనిసరిగా మనకి పంటకి నీరు అనేది అందించాల్సి ఉంటుంది, లేకపోతే దిగుబడి అనేది వీరంత కూడా తగ్గిపోయడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే పొటాటో క్రాప్లో చూసుకుంటే ట్యూబర్ ఇనిషియేషన్ టు ట్యూబర్ మెచ్యూరిటీ ఓకేనా, మనకి పంటల్లో దుంపలు ఏర్పడే సమయం నుంచి కూడా దుంపలు అనేవి మెచ్యూరేషన్కి వచ్చే వరకు కూడా దానికి క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పుకుంటాం. ఇంకా
ఆనియన్ క్రాప్కి వచ్చేసరికి క్రిటికల్ స్టేజెస్ అని చూసుకుంటే బల్బ్ ఎన్లార్జ్మెంట్ అండ్ రిపైనింగ్ అని చెప్పుకుంటున్నాం. ఈ బల్బ్స్ అనేవి ఎన్లార్జ్మెంట్ అయినంత వరకు కూడా చూసుకున్న తర్వాత అవి రైపెనింగ్ అయినంత వరకు కూడా ఆనియన్లో మనకి క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా టమాటాలు కానీ చూసుకుంటే ఫ్లవరింగ్, ఓకేనా. ఫ్లవరింగ్లో వచ్చేసరికి ఏంటంటే రీప్రొడక్టివ్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఈ ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు కానించి మరియు ఫ్రూటింగ్ స్టేజ్, ఆ రెండు స్టేజెస్లో కూడా ఓకేనా మనకి క్రిటికల్ పీరియడ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా సిట్రస్ నవజాత పంటలు ఏమైనా చూసుకుంటే ఫ్లవరింగ్ మరియు ఫ్రూట్ సెట్ అండ్ ఫ్రూట్ ఎన్లార్జ్మెంట్, ఓకేనా. పుష్పించే దశ, ఓకేనా. ఫ్రూట్స్ అనేవి ఏర్పడే దశ మరియు ఇక ఏవైతే ఫ్రూట్స్ అనేవి ఏర్పడాయో ఆ ఫ్రూట్స్ అనేవి ఎన్లార్జ్మెంట్ అయ్యే వరకు పెరిగి అభివృద్ధి చెందడం అనేది జరిగినందుకు కూడా వాటికి క్రిటికల్ స్టేజెస్ కింద మనం చెప్పుకుంటాం. బనానా క్రాప్లో చూసుకున్నట్టయితే అడిక్వేట్ సాయిల్ మాయిశ్చర్ త్రూ అవుట్ ది గ్రోత్ పీరియడ్, ఓకేనా, అండ్ ఫ్రూట్ డెవలప్మెంట్. ఇంకా త్రూ అవుట్ ది గ్రోత్ పీరియడ్లో దానికి ఉండాల్సినంత మాయిశ్చర్ కంటెంట్ అని తప్పనిసరిగా అవసరం అవుతుంది బనానాకి. దాంతో పాటు ఏంటంటే ఫ్రూట్ డెవలప్మెంట్ అయ్యే సమయంలో కూడా ఈ యొక్క నీరు అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది దానికి. లేకపోయినట్టే దిగుబడి అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మ్యాంగో క్రాప్ అని చూసుకుంటే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజెస్లో తప్పనిసరిగా నీరు అనేది అవసరం అవుతుంది అన్నమాట. లేకపోయినట్టయితే దిగుబడి అనేది వీరంత కూడా తగ్గిపోయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి డిఫరెంట్ క్రాప్స్ అండ్ దేర్ ఇంపార్టెంట్ క్రిటికల్ పీరియడ్ స్టేజెస్ అనమాట. అటువంటి క్రిటికల్ పీరియడ్ స్టేజెస్లో తప్పనిసరిగా ఫీల్డ్కి అనేది నీరు అందించాల్సి ఉంటుంది అనమాట. లేకపోయినట్టయితే మొక్కలకి వీరంత వరకు కూడా నీటి ఎద్దడికి గురయ్యి ఓకేనా పంట యొక్క దిగుబడి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా పంట అనేది నీటి ఎద్దడికి గురైనట్టయితే దిగుబడి తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇటువంటి స్టేజెస్లో తప్పనిసరిగా ఫీల్డ్కి నీరు అందించినట్టయితే మ్యాక్సిమం వీళ్ళని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.